ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్తో గజానన మహర్నిశం అనేకదం తాం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఏకదం తముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. కలామ తల్లి సరస్వతీదేవికి పాదాభివందనం చేస్తూ, ఈరోజు మీ ప్రాంతానికి ఒక శుభదినం. ఎందుకంటే కళలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయో, స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఒక నానుడి, ఆనవాయితీ. దాన్ని ఈ ప్రాంతవాసులంతా కూడా చక్కగా నిర్వర్తించి పాటించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారన్నది ఈ సభ ద్వారా తెలియవస్తుంది. కాకపోతే ఒక్క గంటన్నరలో కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాం, ఏ ఉద్దేశంతో ఇక్కడికి ఈ పెద్దలందరూ వచ్చారు అన్నది మీ ప్రాంతీయులకందరికీ విషయం తెలియాలి. అంటే మరి ఈ కార్యక్రమం అంతం వరకు కూడా మీరందరూ ఉండి మీ ప్రాంతం యొక్క క్రమశిక్షణని, మీ గౌరవాన్ని పెద్దలకు తెలియపరచడానికి కోసమని మీరంతా కూడా శాంతంగా, నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని తిలకించి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఈ ఏపీకేఎస్ఎస్ సంస్థ ఇది ఎందుకు స్థాపించబడ్డది ఏమిటి అన్నది విపులంగా పెద్దలు చెప్తారు. అయితే మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ కళాపీఠాలు ఉన్నాయి. ఉదాహరణకు మరి గుర్రం జాషువా గారి కళాపీఠం, చేమకుర్తి కళాపీఠం, మరి సూర్యకళ రంగస్థల కళాపీఠం, అలాగే శ్రీకాకుళ కళా సమాఖ్య, మరి ఇటీవల నెలకొల్పబడినటువంటి పద్మశ్రీగా నెలకొల్పబడినటువంటి రాజాంలో ఉన్నటువంటి మరి పోలిపిల్లిపేట తెల్లమ్మ కళాపీఠం, అలాగే పాలకొండలో శ్రీ కోటదుర్గమ్మ కళాపీఠం, ఆమ్దాలవలస కళాపీఠం. ఈ కళాపీఠాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పద్య కళాకారులు అయితేనేమి, జానపద కళాకారులు అయితేనేమి, వారు నేర్చుకున్న కళలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించడానికి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పరిషత్ నాటకాలనే ఒక పేరుతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి వారిని ప్రోత్సహించి వారిను మేటి నల్లుళ్ళు బయటకు తీసుకువచ్చి ఆ కళారూపాలని, ఆ కళాకారుల్ని ప్రోత్సహించే అవసరం
ఈ కళా సంఘాలన్నిటికీ ఉన్నది, వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కూడా. అయితే ఇటువంటి కళా సంఘాలు ఎన్ని ఉన్నా ఎక్కడ కళా సంఘం అక్కడ మిళితం అయిపోకుండా, ఎక్కడ వారు అక్కడ పరిమితి చెంది ఉండిపోకుండా, ఈ రాష్ట్రంలో దేశం వరకు మనం వెళ్ళిపోవద్దు, ఈ రాష్ట్రం గురించి ముందు మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, వ్యాపార సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలకు ఒక ఐక్యత ఉంది. అన్ని సంఘాలు వాళ్ళ ఐక్యతతో అప్పుడున్న పరిస్థితుల్లో పెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ హక్కులు వాళ్ళు పోరాడుకుని సాధించగలుగుతున్నారు. కానీ కళాకారులకంటూ ఒక ఐక్య సంఘం అంటూ ఒకటి లేదు. రాష్ట్రం మొత్తం మీద మేమంటూ కళాకారులకు ఒక సంఘం ఉంది, రాష్ట్రం మొత్తం మీద ఏ కార్యక్రమం వచ్చినా పిలుపునిస్తే మేమంతా ఒకటవుతాము అన్న ఆలోచనతో ఇంతవరకు కూడా ఈ జిల్లాలో ఉన్న ఈ సంఘాల్లో లేదు. ఆ జిల్లాల వరకు, ఆ ప్రాంతాల వరకు, ఆ మండలాల వరకు ఉన్న సంఘాలు అక్కడ వరకే పరిమితం అయిపోయి ఏదో కళాజాతల్లో, ఏ పరిషత్ నాటకాలు, లేకపోతే ఏ పిక్నిక్లో, ఏ సమావేశాల్లో పెట్టుకొని అక్కడితో ఊరకుండిపోతున్నారు. ఇది కాదు. మిగతా కుల సంఘాలలాగా, మిగతా ఉద్యోగ సంఘాలలాగా, మిగతా కార్మిక సంఘాలలాగా మనం ఒకటవ్వాలనే ఒక ఆలోచన పెట్టుకున్న ఆలోచనే ఈ ఏపీకేఎస్ఎస్, అఖిల ప్రజా కళాకారుల సంఘం ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రవేశపెట్టాలన్నది వారి తలంపు. ఇప్పటికీ ఈ ప్రాంతీయ కళాపీఠాలకి ఒక చిన్న ఆలోచన ఉంది, చిన్న అనుమానం ఉంది. మొన్ననే గుర్రం జాసువా ఈ కళాపీఠం సుందర నారాయణ గారు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా నాయన మా పీఠం మాదే, మీ పీఠం మీదే అంటున్నారు. మీ పీఠం మీదే, ఈ పీఠం వీళ్ళదే కాదని లేదు. అంటే అంటే అవగాహన లోపం, మరేం కాదు, ఆయన పెద్దలు తెలియకని కాదు. దాన్ని అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు. గత 3వ నెల 3వ తేదీని ఎప్పుడు పెట్టాం? మదనాపురంలో నవంబర్ 3ని మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగాం. రాష్ట్ర ఏపీకేఎస్ఎస్ వారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఉమ్మడి జిల్లా కార్యవర్గ కన్వీనర్గా ఎన్నుకోబడిన తర్వాత స్థానిక కళాకారులు, కళాపీఠలందరూ కూడా మనమంతా కూడా ఈ ఏపీకేఎస్ఎస్ సభ్యత్వాలు తీసుకొని ఒక సభ్యుడిగా మనం చేరి ప్రతి కళాపీఠం ద్వారా గుర్తింపు కార్డులు పొంది, ఈ గుర్తింపు కార్డుల ద్వారా ప్రభుత్వానికి మా కళాకారులం అంటూ ఇంతమంది ఉన్నాం, ఈ కళలు నమ్ముకొని ఇంతమంది బతుకుతున్నాం, ఈ కళలు లేకపోతే మాకు జీవం లేదు, ఈ కళలు లేకపోతే మాకు బ్రతుకు లేదు, కాబట్టి మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి, మాకు ఏదో ఒక అవకాశం కల్పించండి, లేకపోతే మేము ఊరుకునేది లేదు అని ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటే వరకు కూడా మనం ఐక్యతతో ఉండాలనే ఒక ఆలోచనతో తలపెట్టినటువంటి తలంపే ఈ ఏపీకేఎస్ఎస్ తలంపు. కాబట్టి దయచేసి పెద్దలారా, కళాపీఠం అధిపతులారా, కళాపీఠం కార్యదర్శులారా, మరి మేము ఈ ఏపీకేఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి సభ్యుల ద్వారా, ముఖ్యంగా మా భాస్కరరావు గారు కానీ ఇంకొకరు కానీ ఇక్కడ పేర్లు పెట్టడం, సభ్యుల పేర్లు, మేమందరం ఏకోన్ముఖులమై మొన్న మదనాపురంలో జరిపే కళాజాతరలో ఒక 300 మంది కళాకారుల్ని ఏపీకేఎస్ గొడుగు కింద తీసుకువచ్చి వాళ్ళందరికీ కూడా మేము వివిధ రూపాల్లో మేము కళాకారులము అని కళాకారుల ఐడి కార్డులు, ప్రభుత్వంతో గుర్తింపు కార్డులు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి అన్ని కళాపీఠాలని పిలిచి ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్తే ఇటు గుర్రం జాసువా వారు, చెమగుర్తు వారు, ఇంకొకరు ప్రేరేపించి అయ్యా మా వంతు మేము కూడా కృషి చేస్తామని చెప్పి ఈరోజు ఈ గుర్రం జాసువా కళాపీఠం వారు సభ్యులంతా కూడా ఏకోన్ముఖులై ఇప్పుడు ఇక్కడ ఒక 200 మంది కళాకారుల్ని ఏపీకేఎస్ఎస్ గొడుగు కిందకు తీసుకువచ్చి సభ్యత్వాలు నమోదు చేయించి వారికి కూడా ఐడి కార్డులు తయారు చేయించి ఈరోజు ఈ పెద్దల చేతుల మీదుగా ఇవ్వబోతున్నాం. అలాగే ఇంకొక కళాపీఠం తయారవ్వాలి, అలాగే పాలకొండ వారు, అలాగే రాజాం వాళ్ళు, అలాగే పార్వతీపురం వారు, అంటే ఈ 2 జిల్లాల వరకు నేను చెప్తున్నాను. ఇది 2 జిల్లాలకే పరిమితం కాదు, రాష్ట్రం. అలాగే ఈ జిల్లాలో ప్రతి కళాపీఠం ద్వారా ఒక 200, 300, 500 మంది కళాకారులని ఐక్యతగా తీసుకొస్తే
అలా జిల్లా మొత్తం మీద కొన్ని వేల మంది అయితే ఈ వేల మంది అంతా కూడా రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అయితే ఒక్కసారి ఒక్క పిలుపుని 1,00,000 మంది ఇస్తే ఎందుకు ప్రభుత్వం దిగి ఈ పేద కళాకారుల కోసం, ఈ ప్రజల కోసం, ఈ కళాకారుల కోసం, ఔన్నత్యం కోసం ఎందుకు పాటుపడదో చూద్దామన్న ఒక తలంపే ఈ తలంపు. దయచేసి ఇది క్లుప్తంగా మీకు చెప్తున్నాం కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని సభికులంతా మాట్లాడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇందాక పెద్దలు సర్పంచ్ గారు ఒక మాట చెప్పారు. ఒక మారుమూల ప్రాంతంలో ఇరపాడు గ్రామానికి మీరందరూ విచ్చేశారు, ఇది మారుమూల ప్రాంతం అని. ఉన్న ప్రదేశం, ఉన్న స్థలం ఎక్కడున్నదని కాదు, ఇక్కడకు వచ్చినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి తాలూకా ముఖార విందాన్ని ఒక్కసారి మనం చూస్తే ఒక కళా తపస్విలా కనిపిస్తున్నారు. ఒక్కొక్కరిలో అద్వితీయమైనటువంటి ఆ కళా రూపాలు కనిపిస్తున్నాయి. మంగాదేవి గారు ఆలపిస్తున్నప్పుడు వాళ్ళు తల అటు ఇటు నాగుపాము పడగ ఊపుతున్నట్టు ఊపుతుంటేనే వాళ్ళకి కళల పట్ల ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయో అర్థమకనే అర్థమవుతుంది. అంటే అంతటి గొప్ప ఔన్నత్యం ఉంది కాబట్టే రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలు ఈరోజు మీ ముందొచ్చి నిలబడ్డాయడానికి ఇదే తార్కాణం అని తెలియజేస్తున్నాం. అయితే ఇంతటి చక్కనైనటువంటి వేదిక, నేను ఎప్పుడు వేదికని వేళ్లతో కానీ మీటర్లతో కొలవను. వేదిక చాలా పెద్దది కావచ్చు, కానీ చాలా వేదికల్లో ఉండేటటువంటి మనుషులు చిన్న మనసు కలిగినటువంటి వాళ్ళు. కానీ ఇరపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, వేదిక చిన్నదైనా పెద్ద మనసున్నటువంటి వ్యక్తులు, పెద్ద మనుషులే మా ముందు కనిపిస్తున్నారు. మీకు తెలుసో లేదో, ఇరా అంటే అర్థం తెలుసా ఎవరికైనా? అసలు మీ గ్రామానికి ఉన్నటువంటి అర్థం ఎవరికైనా తెలుసా? ఎవరైనా? ఇరా అంటే జ్ఞానం ఉన్నది అని, ప్రకాశవంతమైనది అని. అటువంటి ఇరా అనేటటువంటి జ్ఞానాన్ని, ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని పాటలో ఎలా అయితే 10 మందికి పరిమళింపజేస్తారో అటువంటి జ్ఞానం, ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి భూమి ఈ ఇరపాడు గ్రామం. అంటే ఇక్కడ తిరిగాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానవంతులని నేను సంబోధిస్తూ ఉంటాను. అందుకే ఆ జ్ఞానం ఈ నేల తల్లి పైన ఉంది కాబట్టే ఎంతమంది కళాకారులు ఎంత చక్కగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికారో అందరికీ కూడా నమోవాకాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో నేను కూడా అయ్యప్ప మాల చాలాసార్లు వేసుకున్నాను. శ్రీ మణికంఠ జ్యోతి స్వరూపిణి సన్నిధానానికి ముందు ఈ వేదిక నిజంగా నాకు అయ్యప్ప దీవెనలు, ఆశీస్సులు మా అందరి మీద కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి చక్కనైనటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాకు అనిపించేటటువంటి మరొక విషయం ఏమిటంటే, ఈరోజు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటిది గుర్రం జాషువా కళాపీఠం. గుర్రం జాషువా, ఆ రాణి ఎందుకు నేను అంత గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నానంటే, తెలుగు బిడ్డ అని తెలుగువాడి యొక్క వాడి నాడిని ప్రపంచ దేశాలకి చవి చూపించినటువంటి సహస్రాబ్ది కవి, కలియుగ నవచక్రవర్తి, ముఖ్యంగా దళిత వర్గ జ్వాలమూర్తి ఈ యొక్క గుర్రం జాషువా. అందుకే జాషువా గారు కవి మాత్రంగానే చాలా మందికి తెలుసు, కానీ జాషువా గారు గొప్ప సాహితీవేత్త. ఆయన ఇప్పుడే ఆలపించినటువంటి, మంగాదేవి గారు ఆలపించినటువంటి, ఎన్నో ఏళ్ళు గడించినటువంటి ఆ శ్మశాన వాటికలో సత్యహరిశ్చంద్రుని యొక్క పద్య రూపంలో అందించినటువంటి అద్భుతం, ఆ కలం నుంచి జాలువారినటువంటి అద్భుత పద్యం, అదే వారి యొక్క సాహిత్యంలో ఉన్న మాధుర్యం. ఒక కవిగా కొన్ని కవిత్వాలు కూడా రాశారు ఆయన. ఎంత సరళమైనటువంటి భాష ఆయన సొంతం అంటే, రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది, ఒక రాజు మరణిస్తే తార రాలిపోతుంది, ఒక కవి మరణిస్తే ఓ తార గగనమేగుతుంది. ఒక రాజు జీవిస్తే రాతి విగ్రహాల్లో జీవిస్తాడు, కానీ ఒక కవి జీవిస్తే ప్రజల నాలుక మీద జీవిస్తాడని చెప్పే గొప్ప కవి హృదయం కలిగినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. అందుకే అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మహోన్నత శక్తి.
కాబట్టి 129 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ మన మధ్య ఆయన ఉన్నారు అంటే నేను ఒక్కటే చెప్తా, కన్న తల్లి కడుపులో నుంచి బయటకు వస్తాం, మళ్ళీ లోపలికి వెళ్ళలేం. మళ్ళీ నేల తల్లి కడుపులోకి వెళ్తాం, మళ్ళీ బయటికి రాలేం. కన్న తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చి నేల తల్లి కడుపులోనికి వెళ్ళేటంత వరకు మధ్యలో బతికే బతుకు ఈ భూమి మీద ఎలా సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతున్నామో గొప్పది. ఇచ్చినటువంటి ఈ జీవితానికి వచ్చిపోవడం కాదు, ఏదని ఇచ్చిపోవాలి అని ఒకే ఒక అద్భుతమైనటువంటి ఒక సూక్తితో ఎవరైతే మంచిగా నడుచుకుంటారో వాళ్ళే గుర్రం జాషువా వంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర పుటాల్లో నిలిచిపోతారని సభాముఖంగా తెలియచేస్తున్నాను. ఒక మంచి ఔన్నత్యం. అటువంటి ఆయన కళాపీఠం కవి పేరు మీదుగా ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్దలకి ముఖ్యంగా వినమ్రపూర్వక ముఖిలితాస్త నీరాజనాలు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆ గుర్రం జాషువా గారి గురించి ఏదైతే మీరందరూ చెప్పారో ఇది వాస్తవాలు. మరి అటువంటి కళాపీఠం ఇంకా 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 ఎదగాలని ఎంతెంతై ఒటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయిల మండలాభ్రముడు కల్లంతై చంద్రుడిపై అంతై భూపైనంతై అంటూ ఇంతెంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన్ని సంస్మరించుకునేటట్టు చేసేటటువంటి పెద్దలకి ముఖ్యంగా పాదాబంధనం చేసుకుంటున్నాను. దానికోసం మరి ఈ సభ మీదకి వేదిక మీదకి పిలిచిన పెద్దలందరి పేర్లు నేను చెప్పాలి అంటే మరొక గంట పడుతుంది. ఎందుకంటే సభా వేదిక పైన అంతమంది పెద్దలు, అంత విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తులు కూర్చున్నారు. కానీ వీళ్ళందరి గురించి ఒక్క మాట నేను మాట్లాడతా. సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు నాకు ఎవరైనా సేవ అనే దానికి ఒక అర్థం చెప్పమంటే నేను దానికి సేవకి అర్థం నాకు తెలియదు. కానీ సేవ అంటే దానికి ప్రతిరూపం చూపించమంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చూపించగలుగుతాను. అంటే సేవ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక మంచి ప్రతిరూపాలే ఈనాటి వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన, చందన, వందన, మందారాలతో మరి ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకి పాదాబంధనం చేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఏపీకేఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి అనునిత్యం కూడా పేదవాడు పట్టెడు అన్నం కోసం పరిగెడతాడు, ఉన్నోడు అన్నం అరగడానికి పరిగెడతాడు. కానీ ఈ ఏపీకేఎస్ఎస్ కళాకారులు మాత్రం ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కళాకారుడు ఉన్నాడో అక్కడికి తెల్లవారి లేచిన నుంచి రాత్రి వరకు పరుగులు తీస్తూనే ఉన్నారు. పేదోడు పరుగులు అర్థం ఉంది, ఉన్నోడు పరుగులు అవసరం ఉంది, కానీ వీళ్ళ పరుగులో నిస్వార్థమైన సేవ దాగి ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అటువంటి ఈ ఏపీకేఎస్ఎస్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి కళ, ఇక్కడ ఒక జాగ్రత్తగా పాయింట్ వినాలి. కళ అంటే నిద్రలో కనేది కళ, కానీ ఆ లా అనేది తెలుగు హల్లులలో 28వ అక్షరం. కళ నిద్రపోతే వచ్చేది, కానీ కళ అల ఇది మన హల్లుల్లో 34వ అక్షరం. ఈ కళకి ఆ కళకి చాలా తేడా ఉంది. ఈ కళకి నిద్రపోతేనే వస్తాయి. ఈ కళకి రంగు రూపు ఎటువంటిది ఏమీ ఉండదు. కానీ నేను చెప్పే కళ అలా ఉంది. ఆ కళ నిద్ర లేపుతుంది, బతుకు నేర్పుతుంది, ఎలా బ్రతకడో నేర్పుతుంది, 10 మంది బతుకులు మారుస్తుంది. అందుకే ఈ కళకి అంత పవర్ఫుల్. కళ ఏంటి అంటే నేను చెప్పిన 34వ అక్షరంలో లా 3 + 4 = 7. అదే సప్త వర్ణాలు, సప్త స్వరాలు, సప్త వర్ణము, 7 రంగుల ఇంద్రధనుస్సులు దానిలో దాగి ఉంది. అంటే విప్గయార్ అంటాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని 7 రకాల రంగులతో మిళితమైనటువంటి రంగులు ముఖానికి రంగులు పూసుకొని ఈ ప్రపంచానికి రంగుల్ని ప్రసాదింపచేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి రూపం కళాకారుడు. అందుకే వేదిక మీదకు వస్తే అర్ధ ఆకలి ఉన్నా, జోబులో రూపాయి లేకపోయినా వాడి కళ్ళ ముందు కనిపించేటటువంటి ప్రతి ఒక్కరిని ఆనందింపచేయటం అనేది ఒకే ఒక లక్ష్యంగా బ్రతుకుతున్నటువంటి నిస్వార్థపడేవాడు కళాకారుడు మాత్రమే. మరి ఈ కళని ఎవరు గౌరవిస్తున్నారు? పాతకాలం ఒక్కసారి తట్టి చూస్తే
రాజులు కళాకారులకి అలా ఏదైనా నాట్యం చేసినా, సంగీతం పాడినా వెంటనే వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆభరణాలు తీసి అలా ఇసిరేవాళ్ళు. రాజు ఎవరొచ్చినా లేచి నిల్చునేవాడు కాదు, ఒక్క కళాకారుడికి మాత్రమే లేచి నమస్కారం చేసేటటువంటి గొప్ప సంస్కారం ఉన్న రోజులవి. కానీ ఈరోజు కళాకారులు మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వాలు సైతం ఏం చేస్తున్నాయి? కళాకారుడికి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నిజంగా కళాకారుడు తలుచుకుంటే ఎవ్వరికీ లేని గలం కళాకారుడు సొంతం. ఎందుకంటే ఒక కళాకారుడి గలం కొన్ని వేల జనాల సమూహం నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ లోపం ఏంటి అంటే ఐక్యత లోపం, సమైక్యత లోపం, సంఘం పటిష్టత అనేటటువంటిది జరగపోవటం అనే లోపం వల్లే మనం అన్నిటికీ ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రతి ఒక్క కళాకారుడు ఒక వజ్రమే. వజ్రానికి ఒక్కొక్కటికి ఒక్కొక్క విలువ ఉంటుంది, కానీ ఆ వజ్రాన్ని అలా పెట్టుకుని ఎవడు తిరగడు. అలాంటి వజ్రాలన్నింటినీ ఒక చోట పేర్చి ఓర్చి కూర్చి మనం ధరిస్తే దాని విలువ అమాంతంగా పెరుగుతుంది, దానికి ఒక గొప్ప ఆకారం, గొప్ప రూపం అంతరించుకుంటుంది. అందుకే వజ్రాల లాంటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వజ్రాలన్నీ సమేకమై సంఘటితమై ఒక హారంగా మణిహారంగా తయారైతే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలమని తెలియచేయటానికే ఈనాటి కార్యక్రమాన్ని ఏపీకేఎస్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేశారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం అర్థించడం ఏంటండి? అసలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో గొప్పగా ఉన్నతమైనటువంటి పదవులు ఎవరైతే అధిరోహిస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ కళాకారులే. అసలు ఈ కళాకారులు అనేటటువంటి ఈ రూపానికి, కళాకారులు అనేటటువంటి ప్రభుత్వం అనేటటువంటి ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కళాకారుల కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు ముందంజలోనే ఉంటున్నారు. కాకపోతే లోపం అంతా కూడా సమైక్యం. మరి ఈనాడు ఏపీకేఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూస్తే నాకు ఎంత ముచ్చటేస్తుందో. ఎందుకంటే అందరూ 60 ఏళ్ళ పైబడినటువంటి పెద్ద వ్యక్తులు వాళ్ళ సంసార జీవితాన్ని, వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల్ని పక్కన పెట్టి ఊరనక వాడనక ఎక్కడికో ఒకడికో తిరుగుతూ, సూర్యుడికి ఉదయించే దిక్కు ఉంటుంది, సూర్యుడు ఉదయించేటటువంటి సమయం ఉంటుంది, సూర్యుడు అస్తమించే సమయం ఉంటుంది, సూర్యాస్తమయమయ్యేటటువంటి దిక్కు ఉంటుంది. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయానికి ఒక టైం ఉన్నా అసలు ఎటువంటి టైం లేకుండా జీవితాంతం రాత్రనక పగలనక ఈ యొక్క కళాకారులు సంఘటితం కోసం నిత్యం కూడా అనునిత్యం తపిస్తున్నటువంటి ఏపీకేఎస్ఎస్ సభ్యుల్ని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కళాకారుల్ని ఏకం చేయాలి. మరొక మాటగా నేను ఉదాహరణ అందరికీ తెలియజేస్తున్నాను. నాటి కార్యక్రమంలో 80 to 90% పెద్ద తలకాయలే కనిపిస్తున్నాయి. మిగతా తరాన్ని రాణింప చేయాలి, మిగతా తరాలు రావాలి. ఎందుకంటే రోజులు మారిపోయి అంటాం, రోజులు మారుతూ ఉంటాయి, క్యాలెండర్ మారుతూ ఉంటాయి, కాలం మారుతూ ఉంటుంది. కాలంతో పాటుగా మనుషులుగా మనం మారిపోతున్నాం. పిల్లలకి సంస్కృతి సంప్రదాయ విలువల్ని అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా మన మీద ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఎవరో కొద్దిమంది చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. నిజంగా వాళ్ళని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల తాలూకా సారాంశాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఎన్నాళ్ళు ఈడుస్తాం, ఎన్నాళ్ళు మోసుకు వెళ్తాం? ఈ మోస్తున్నటువంటి భారాన్ని అర్థవంతంగా అర్థం చేసుకునే స్థితిగతులు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి ఇటువంటి కళాకారులకు ఒక గుర్తింపునిచ్చే దిశగా మనం ముందుకు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళాకారులకు ఒక్క మాట చెప్తా, ఎందుకంటే టైం చాలా వరకు విలువైంది. నేను ముఖ్యంగా దాన్ని సమయం అనేది ఖచ్చితంగా రసమయం కావాలంటే ఆ టైంని పాటించాలి. అయితే శివ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు అమ్మవారి గురించి కానీ అయ్యవారి గురించి ఒక్కరి గురించి మాట్లాడితే సరిపోతుంది. అలా ఈరోజు మన మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచినటువంటి వ్యక్తి మన గోపాలం గారు. నిజంగా ఆయన ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, అనునిత్యం ఎంత కృషి చేశారో. నిజంగా ఆయన డబ్బు కోసమో ఏదో జనాల చప్పట్ల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసం ఆయన చేయలే. అలా చేసిన వాడు ఎవడు ఈ వయసులో ఇక్కడ వరకు వచ్చి వేదికల మీద కూర్చోడు. అవసరం లేదు. పెద్ద సన్మానాలకు వస్తారు, సత్కారాలకు వస్తారు, కానీ ఇలా ప్రతి ఒక్క చిన్న మారుమూల ప్రాంతానికి వచ్చి కళాకారులను బతికించాలనేటటువంటి నిత్యకృత్యంగా ప్రయత్నం చేస్తున్నారంటే ఆయనకి అప్పుడు కాదు పద్మశ్రీ, ఇప్పుడు వచ్చింది అసలు పద్మశ్రీ. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయనకి నిజంగా పద్మశ్రీ వరించిందని నేను సభాముఖంగా తెలియచేసుకుంటూ ఉన్నా. ఆయన అంతేవాసి, ఆయన పౌరాణిక నాటకాలకు నిత్య పిపాసి.
పద్య విశ్లేషణ విరాసి, అనర్గళంగా తన స్మృతి పదంలో నుంచి పద్యాలను పాడగల విజ్ఞాన వారాసి, అన్నిటికన్నా మించి మనందరి హృదయ నివాసి. అందుకే వారు అంతే స్థాయిలో ఎప్పుడూ కూడా ఆ మనసుల్లో ఉంటారు. ఆయనకి ఎందుకు పద్మశ్రీ వచ్చిందనడానికి మరొక కారణం, ఎందుకంటే వృత్తిపరంగా కాబట్టి. ఆయన మందమథము తారాస్థాయిలో ఉంటుంది, గమక సంచార సమ్మోహనంగా ఉంటుంది, విద్వజ్జన వైభవంగా ఉంటుంది, ఆయన శృతి పక్వంగా ఉంటుంది, లయబద్ధంగా ఉంటుంది. ఆ పద్యానికి గాన గంధర్వ ప్రహర్షణం చేయగలిగ అద్భుతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆయనకు వరించింది పద్మశ్రీ స్వీకారకర్తగా, నవయుగ నక్షత్రునిగా ఆయనకి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయిందని నేను సభాముఖంగా తెలియచేసుకుంటూ మరి ఒకే ఒక్క మాటతో ముగిస్తూ ఉన్నా. ఇలా నాకు ఒక 3 గంటలు ఇచ్చినా నేను మాట్లాడతా, ఎందుకంటే కార్యక్రమాలు చాలా వెళ్ళి మోటివేషనల్ స్పీకర్గా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నా. ఇవి నాకు చాలాది టైము. కానీ 12 గంటలు 12:30కి మైక్ ఇచ్చి మీరు ఉత్తేజపూర్వకంగా మాట్లాడాలంటే నాకు ఉత్తేజం పక్కన పెడితే 12:30కి ఎవరికి ఉత్తేజం ఉంటుంది? కాబట్టి మీరు కళాకారులు కాబట్టి ఉత్తేజంగా కూర్చున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కళాకారుడి గురించి ఒకే ఒక్క మాట్లాడి ముగిస్తా. ఆర్ట్ ఈజ్, ఏది చెప్పుకున్న ఆర్ట్ ఈజ్ ఎ లాంగ్, లైఫ్ ఈజ్ ఎ షార్ట్. ఎవరైనా కూడా గుండెల్లో నిలిచిపోవాలి అంటే కళాకారుడు మాత్రమే నిలిచిపోతాడు. ఇక్కడ ఒకే ఒక్క మాట, పరమేశ్వరుడు ముందు మోకరిల్లినటువంటి నంది, పరమేశ్వరుడు ముందు మోకరిల్లినటువంటి నంది ఇంకా ఎవ్వడికి సాధ్యం కాదు. మళ్ళీ ఒక బంగారు నందిగా మోకరిల్లేది ఒక్క కళాకారుడు ముందు మాత్రమే. కాబట్టి అటువంటి ఇంతకన్నా పరమేశ్వర స్వరూపమైనటువంటి కళాకారుడు గురించి ఏమని చెప్పాలి? కాబట్టి అందరూ కూడా ఏకమై ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి కళాకారుడు మీటింగులు పెట్టడం ఏంటి, సభ్యత్వం తీసుకోవటం ఏంటి, సభ్యుడిగా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధమై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ముందుకు తీసుకెళ్లి మన హక్కుని ఖచ్చితంగా మనం తెచ్చుకునే దిశగా ముందుకు నడపాలని ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సహసత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వందనాలు. మీరు అరగంట కాదండి, మీరు ఎన్ని గంటలు మాట్లాడి వినాలని మీరు మేము కళాకారులు కాదు, మీరు నిజమైన కళాకారులు మీరే. అసలు మేము కళాకారులు అందరికీ. నేను ఒకటే మాటిస్తున్నా, అంటే మీరు అడిగితే నేను చెప్పడం ధర్మం కాదు. నా అవసరం ఏం కావాలంటే తీసుకోండి, నా నుంచి ఏ అవసరం కావాలో మీరు తీసుకోండి. ధన్యవాదాలు. నేనేంటనేది నేనేం చెప్పను, ఎందుకంటే భగవంతుడిచ్చిన ప్రసాదం ఈ స్వరూపం. దీనికి ఆ భగవంతుడిచ్చిన ఆశీస్సులకి నేను 10 మందికి ఎలా ఉపయోగపడాలి అనేది మీరు నిర్ణయిస్తే ఆ నిర్ణయానుసారం నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఒక మారుమూల గ్రామాన్ని చెప్పారు. ఇది మారుమూల గ్రామం కాదు, ఒక అభ్యుదయమైన ఒక గ్రామంలో గుర్రం జోషువా గారి ఈ కార్యక్రమం జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. శ్రీకాకుళంలో, ఉమ్మడి శ్రీకాకుళంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే అంటే కాలం కూడా అతీతమైంది కాబట్టి ఎక్కువగా మనం సమయం తీసుకోవడం లేదు. 12వ తారీఖున స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ అనుకున్న ఇప్పుడు మంగాదేవి గారిని మా జట్టు ఆశ్రమంలో ఆవిడకి జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం గారు, జట్టు అధినేత, సమాజ సేవా నిరత కలిగినటువంటి సామాజికవేత్త డాక్టర్ డి పారినాయుడు గారు, విజ్ఞాన నిధి ప్రతాప్ గారు, అలాగే మా మంగాదేవి గారు, మా మంగాదేవి కాదు మన మంగాదేవి గారు, మా అధ్యక్షులు తోరపురెడ్డి ధనంజయరావు గారు, స్థానిక సర్పంచ్
శ్రీనివాసరావు గారు, సుందరనారాయణరావు గారు, అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు, లింగమూర్తి గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజానికి 1:15 దగ్గర అవుతుంది. ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది ఇబ్బందికరమే నాకు మీకు కూడా. అయినా టూకీగా ఒక 2-3 విషయాలు మాత్రమే మీకు చెప్పి 5 నిమిషాల లోపల నా మాటలు ముగిస్తాను. అన్ని విషయాలు పెద్దలందరూ చెప్పారు. ఇంకా మన ఎడ్ల గోపాలం గారు చెప్పవలసి ఉంది. మిత్రులారా, మన వాళ్ళు చెప్పినట్లుగా కళాకారుల పరిస్థితి చాలా దీనంగా హీనంగా ఉంది అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం కూడా మన పెద్దలు చెప్పారు, మనకు సంఘం లేదు. రాష్ట్ర స్థాయి సంఘం వలన మాత్రమే జరిగే పనులు కొన్ని ఉంటాయి. లోకల్గా ఒక కలెక్టర్ గారి చేతిలోనో లేకపోతే ఒక తహసీల్దార్ చేతిలోనో, అయ్యా రోడ్డు మీద కొద్దిగా ఎండిఓ చేతిలోనో ఉండే పనులు మనం చేసుకోవచ్చు మన సంఘం ద్వారా, స్థానిక సంఘాల ద్వారా. రాష్ట్ర స్థాయి సంఘం ద్వారా రాష్ట్ర స్థాయిలో చట్టం తీసుకురావాలి కళాకారుల కోసం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కదిలించాలి. కదిలినప్పుడే మన అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే కళాకారులకి పౌరాణిక నాటక కళాకారుల సంఘం, సాంఘిక నాటక కళాకారుల సంఘం, చెక్క భజన కళాకారుల సంఘం, డప్పు కళాకారుల సంఘం ఇలా ఉండడం ఉన్నాయి తప్ప సకల కళలకి అన్ని కళలకు ఒక సంఘం లేదు. కళాకారులు అందరము ఒకటే. నాటకం అంటే కావ్యాంతం హీ నాటకం అన్నారు పెద్దలు. అన్ని కళలు అన్నీ కలిస్తేనే నాటకం అవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ సమాజం ముందుకెళ్ళాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలన్నా 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. అందులో ఒకటి శ్రామికులు. శ్రామికులు కష్టపడకుండా రైతులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, వాళ్ళ కష్టంతోనే మనం బతుకుతున్నాం. రెండవది శాస్త్రవేత్తలు. వాళ్ళు కనిపెడతారు. ఈ మైక్ కనిపెట్టారు, విమానం కనిపెట్టారు, అనేక యంత్రాలు కనిపెట్టారు. మనం కట్టుకునే బట్టలు ఎలా నేర్చుకోవాలో అన్నీ కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మూడవది సాహిత్య కళాకారులు. వీళ్ళ 3 మీదే సమాజ మనుగడ ఆధారపడి ఉంటుందని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు శ్రామికుల పరిస్థితి మనకు బాగోలేదు. శాస్త్రవేత్తల పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీళ్ళన్నిటికంటే కష్టంగా కళాకారుల పరిస్థితి ఏర్పడి ఉంది. కాబట్టి ఒక సంఘం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుందాం అని ఒక 6 కలిసి అనుకున్నాం. 6 కలిసి అనుకొని ఇక్కడ పెద్దల పారినాయుడు గారు, అక్కడ డాక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళి మా రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ విని వాళ్ళు మాకు సంఘీభావాన్ని తెలియజేసి గౌరవ సలహాదారులుగా ఉండడానికి అంగీకరించడమే కాదు, అనేక సందర్భాల్లో మాకు అనేక విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ నడిపిస్తున్నారు. ఇక మా అధ్యక్షులు మా నిరుపేద సంఘానికి ఆయన వెన్నుదన్నుగా ఉంటూ నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు నిండింది ఈ సంఘం పెట్టి. ఈ సంఘం పేరు అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం. యాక్చువల్గా ఇది మనం ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంక్షేమ సంఘం అని పెట్టుకొని ప్రభుత్వం వారికి రిజిస్ట్రేషన్ కోసం పంపిస్తే ఇంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. ఏపీ అని పెట్టుకోకూడదు, స్వచ్ఛంద సంస్థలు కానీ వేరే సంఘాలు, ప్రభుత్వ సంఘాలకు మాత్రమే ఏపీ అని ఉంటుంది, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అని చెప్పడం వల్ల ఆ ఏపీ మార్చుకోకుండా ఉండడం కోసం అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అని
పేరు పెట్టుకున్నాం మిత్రులారా. అది ఏపీకేఎస్ఎస్ అంటే పేరు అర్థం. అంటే అన్ని కళాకారులు అఖిలం అంటే సకల కళాకారుల సంఘం. ఇందులో అన్ని రంగాల కళాకారులు ఉంటారు. ఇందాక అమ్మాయిలు ఎంతో చక్కగా కోలాటం నృత్యం చేశారు. బుర్రకథ కళాకారులు అంటే ఇక్కడ ఈ నేల ఎరపాడు నేల కళలకు నిలయమైనటువంటి దానికి నిరూపించారు. అవి జానపద కళలు, కోలాటం కానీ బుర్రకథ కానీ అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారు. సర్పంచ్ గారు అద్భుతమైనటువంటి మా సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ మేము ఎక్కడ పెట్టినా ఎంతో కొంత మేము సంఘం చేసేవాళ్ళం ఆర్థికంగా. కానీ ఇక్కడ మీరు మాకేమి ఇవ్వద్దు, మీరు మా ఊరు వస్తే చాలు అన్నారు. అన్నిటికీ మించి గుర్రం జాషువా కళాపీఠం ఇక్కడ పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. గుర్రం జాషువా మామూలు వ్యక్తి కాదు, మామూలు కవి కాదు. అటువంటి గొప్ప కవి పేరుతో ఉన్నటువంటి ఇక్కడ ఈ ఊరు ఇరపాడు అర్థం చెప్పారు. ఇది ప్రకాశవంతమైనటువంటి ఊరుని చూసినా మాకు అదే అనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఈ సంఘాన్ని నడపడం చాలా కష్టమే అని మాకు తెలుసు. ఒక వృత్తి సంఘమే నడుపుకోవడం కష్టంగా ఉన్న రోజుల్లో, ఈ సంక్షోభ కాలంలో ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య అంతరాలు బాగా ఏర్పడిన కాలంలో ఎవరు నమ్మలేని రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఒక సంఘం పెట్టడం కష్టమే అయినా ఇది అవసరం. ఒక మొక్క నాటడం అవసరం. ఆ మొక్క నాటి అది వృక్షమై అది పెద్ద చెట్టు అయి ఫలాలు ఇస్తుందా, అది మనం తింటామా లేదా మనం ఆశించడం అది స్వార్థం అవుతుంది. మొక్క నాటడం మన బాధ్యత. అది పెద్దదైన తర్వాత దాని నీడని చాలామంది కూర్చుంటారు, దాని ఫలాలు మన తరాలు వారు తింటారు. తప్పనిసరిగా ఆ బాధ్యత మనం పడాలి. ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పడాలి అని ఏర్పాటు చేశాం 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు మాకు 16 జిల్లాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. మన మంగాదేవి గారు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో అక్కడ ఆ జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మన సంఘంలో చేరారు. అలాగే గుంటూరు, కృష్ణా, కాకినాడ, మన ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో మనకు సభ్యత్వాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నిర్మాణాత్మకంగా మొదట శ్రీకాకుళంలో ప్రారంభిద్దామని ఈ జిల్లా గత 2 నెలల క్రితం మదనాపురంలో గోవిందరావు గారు పెద్దలు వారు అసలు క్షణం తీరిక లేనటువంటి పరిస్థితుల్లో వారికి ఈ పరిస్థితి చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను మీకు ఈ కళల కోసం నేను నిలబడతానని చెప్పి ముందుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మదనాపురంలో 300 మంది సభ్యులను చేర్చడము, ఆ 300 మంది సభ్యులతో ఒక సభను ఏర్పాటు చేయడం, ఆ సభలో మన ఏపీకేఎస్ఎస్ విధి విధానాలు కొంత పరిచయం చేయడం, పెద్దలు గోపాలరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్నాయుడు గారిని ద్వారా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఇంకా దాంతో ఆగకుండా ఈవేళ మన భాస్కర్రావు గారు, ఆయన వ్యవస్థాపక సభ్యులు, ఆయన మన హరిగారు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఈవేళ ఎరపాడు మాకు తీసుకురావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మర్చిపోలేనటువంటి ఊరు. ఈ సంబంధం మనకు నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రతాప్ గారి మాటలు మమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేశాయి. ప్రతాప్ గారి మాటలు వినడం కోసమైనా మేము ఇవాళ రావడం మంచిదైందని అన్నంతగా ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వాళ్ళు. ఆయన కేవలం అవి ఒట్టి మాటలే కావు. మేము ఆయన స్కూల్కి కూడా వెళ్ళాం. ఆమదాల వలసలో ఆయన వ్యవస్థాపన చేసినటువంటి ఆ స్కూలు, ఆ పాఠశాలలో ఒక అద్భుతమైనటువంటి బాపూజీ కళామందిర కొలతలతో వాళ్ళ స్కూల్లో ఒక కళామందిరాన్ని ఏర్పాటు చేశారు. ఒక కళా వేదికను, ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. కళల కోసం ఆయన ఎంత గొప్ప మనసుతో ఉన్నారని మనకు అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు కూడా మనకి ఈవేళ మాట ఇచ్చారు, మనకు సంఘీభావాన్ని తెలిపారు. నేను ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని మన మీద అంత నమ్మకంతో ఆయన ఇచ్చినటువంటి హామీని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ, మీకు ఇంకా నేను అనుకున్న 5 నిమిషాలు కూడా దాటిపోయినట్లుంది. నన్ను మన్నించి ఇంకా దీని విధి విధానాలు చెప్పవలసి ఉంది. దీని ఆశయాలేంటి, దీని లక్ష్యాలేంటి, ఏపీకేఎస్ఎస్ తాలూకా నిబంధనలు ఏంటి,
ఎవరు ఇందులో అర్హులు, ఎవరు అర్హులు కారు, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా ఇందులో ముందు సభ్యులుగా చేరండి. మా మీద నమ్మకంతో మీ వేళ గోపాలరావు గారి మీద గౌరవంతో, మన భాస్కర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, గోవిందరావు గారి మీద ఉన్న నమ్మకంతో, మన ప్రతాప్ గారి మీద ఉన్న నమ్మకంతో మీరు చేరారు. ఈవేళ మీరు చేరిన తర్వాత సభ్యులు ఎవరైతే వాళ్ళు అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక సభ ఏర్పాటు చేసి విధి విధానాలు సంపూర్ణ సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధి విధానాలు తప్పనిసరిగా మీరు అర్థం చేసుకుంటారు, దాన్ని అవలంబిస్తారు. అవి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడినవే కావు, కానీ మనకు ఇబ్బంది పెట్టే విధి విధానాలు కావు. కనీస ధర్మాలు మనకు ఉంటాయి, కనీస బాధ్యతలు మనకు ఉంటాయి. మనం ఏమి ఇచ్చాము ఈ సమాజానికి అనేటువంటిది, అది ఆ బాధ్యత ఉంటుంది. మన కళాకారుల సంక్షేమము, సామాజిక చైతన్యము మన లక్ష్యాలు. కేవలం కళాకారుల సంక్షేమం మాకేం వచ్చింది కాదు. మనం సమాజాన్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత కళాకారుడికి ఉంది. ఏది తప్పు, ఏది రైటు, ఏది మంచి, ఏది చెడు, ఏది మన గతం, ఏది మన భవిష్యత్తు అని చెప్పేవాడు కళాకారుడే. ఆ బాధ్యత కూడా మనం నిర్వర్తించే బాధ్యత ఈ ఏపీకేఎస్ఎస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తుంటూ నాకు ఈ ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళాకారులకు, కళాభిమానులకు, పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క కళాకారుల నోట జాషువా గారి పద్యాలు ఎక్కడైనా పాడవలసిందే. మేము ఎక్కడికి వెళ్ళినా అమ్మ జాషువా గారి పద్యాలు పాడండి, కాటిసీన్లో జాషువా గారి పద్యాలు పాడండి, ఆయన పేరు ఎక్కడ వినబడుతూనే ఉంటుంది. ఆయన పద్యాలు లేనిదే కాటిసీన్కి అసలు విలువ ఉందంటే ఆయన పద్యాల ద్వారా విలువ. కాటిసీన్ అంటే గుర్రం జాషువా గారే. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, కళాకారులు అందరూ ఐక్యతతో ఉండాలన్నదే మా కళాకారుల ఏపీకేఎస్ఎస్ లక్ష్యం, మా నినాదం అదే. అందరూ కూడా మా సంఘంలో చేరండి, అందరూ ఐక్యంగా ఉందాము. పెద్దలందరూ, ఇంకా పెద్దలు చాలా అందరూ చెప్పేశారు అన్ని మాటలు, ఇంకా నేను చెప్పవలసింది ఏమి లేదు. అందరూ కూడా మా సంఘంలో చేరండి, మన కళాకారుల అభివృద్ధికి తోడ్పాటు పడండి, అందరూ కూడా ఇందులో చేరండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న కళాభిమానులు, ఇరపాడు పెద్దలకు, కళాభిమానులకు, మరి గుర్రం జాషువా కళాపీఠం సభ్యులకు, ఏపీకేఎస్ఎస్ సంఘం సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గుర్రం జాషువా గారి గురించి ఎంత చెప్పినా సూర్యుని దివిటీతో చూపించిన విధం అవుతుంది. అయితే ఇప్పుడు గుర్రం జాషువా గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు, కానీ చెప్పకపోతే మన కళాకారులు ఎలాంటి వారంటే ఐకమత్యం లేనివారని మొదట చెప్తున్నాం కదా. దాంతోపాటు ఈర్ష్యాసూయలు ఇవన్నీ కూడగట్టుకుని ఉన్నవాళ్ళు, వాళ్ళు చెయ్యలేరు, చేసిన వాళ్ళని చూస్తే సహించలేరు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పలేదనుకోండి, గోపాలరావు గారు వచ్చారు, గుర్రం జాషువా గారి గురించి చెప్పలేదు, ఏవేవో మాటలు చెప్పి వెళ్ళిపోయి అంటారు. అది మనకున్న గుణంలో పెద్ద గుణం. అదే విధంగా ఒకసారి ఏం జరిగిందంటే, ఏపీ కళాకారుల సంఘం ఏపీకేఎస్ఎస్ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని ఒక్క మాట చెప్పాను. మాటల్లో చెబుతూ ఆ ఒక్క మాటను మా భాస్కర్రావు గారు మా దీంట్లో పెట్టారు, సోషల్ మీడియాలో. ఇక ఆ మాట పట్టుకొని చాలామంది గోపాలరావు గారు చెప్పారు, ఏపీకేఎస్ కళా సంఘం ఒకటే చేస్తుందట, ఇంకెవరూ చేయడం లేదట, మన ఉత్తరాంధ్ర కళాకారుల సంఘం చేయలేదట, మన వాణిశ్రవాణి సంఘం చేయలేదట, మన రాజాం సంఘం చేయలేదట, ఇవన్నీ ప్రారంభించారు. ఇది మన కళాకారుల యొక్క గుణం. దీన్ని మనం విడనాడితే కానీ మనం ముందుకు రాలేం. ఇది ముఖ్యమైనది. ఈర్ష్యాసూయలు మనం పక్కన పెట్టాలి. పిలిచినా పిలవకపోయినా మనకి కళా సంఘం తాలూకా మీటింగ్ జరుగుతుందంటే తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, వారు చెప్పింది గ్రహించాలి, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయవలసిన ముఖ్యమైన విషయం. అయితే నేను వక్తని కాదు, ఇక మా పుత్ర సమానుడు పేడాడ వెంకట ప్రతాపరెడ్డి గారు, అంటే విద్యావేత్త కాబట్టి గారు అని చెప్తున్నాను, చిన్నవాడు కాబట్టి గారు అనకపోయినప్పుడు, కానీ సభా కార్యక్రమంలో ఇది ఉచితం. మరి మా సోదరుడు మువ్వల వెంకటరమణ గారు, వాళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా అది నిర్వీర్యం అయిపోతుంది, ఎవరికి ఏం వినపడదు.
ఎవరికేం కనపడదు. అలాంటి దాంట్లో ఆఖరిగా నాకు అసలు మాటలు చెప్పడమే రాని వాడిని వెనక్కి ఉంచి చెప్పమంటే నేనేమిటి చెప్తాను? ఇది నా వల్ల అయ్యే పనే కాదు. అయితే ఇంకొక విషయం, ఈ విషయంలో ఇరపాడు గ్రామం గురించి కూడా ఒక్క మాట చెప్పాలి. మా పుత్ర సమానుడు కుయిల శ్రీనివాసరావు గారు మా చిన్న గ్రామానికి ఇక్కడికి వచ్చారని చెప్పారు. చిన్న గ్రామానికి ఇప్పుడు రావడం కాదు, ఇంతకు ముందు కూడా వచ్చాను. అంటే ఏ విధంగా అంటే సొంట్యాన సురేష్ గారు, అదే రామాలయం ఎవరు ఏ సొంటి బిల్లసొంటి సురేష్ గారు రామాలయ నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రతిష్టా కార్యక్రమం ముందు పద్మశ్రీ బిరుదు వచ్చిన పురస్కారం వచ్చిన తర్వాత మా పారని గోవిందరావు గారు వారి ఆధ్వర్యంలో, వారి సమాజం తాలూకు ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఊరేగించి అక్కడి వరకు ఆ ఆలయం దగ్గరికి తీసుకువెళ్ళి మహోత్కృష్టమైన మహాసన్మానాన్ని నాకు చేశారు. నేను ఎప్పుడు మర్చిపోలేని సన్మానం అది. ఇరపాడు గ్రామాన్ని నేను మర్చిపోలేంది. నాకు పద్మశ్రీ వచ్చిన దానికంటే ఆ రోజు జరిగిన సత్కారానికి నేను ఎంతో గొప్పగా భావించాను. ఈవేళ మా వెంకట ప్రతాప్ గారు చెప్పిన పద్మశ్రీ ఈవేళ వచ్చిందన్నారు. ఈవేళ వచ్చిందని వారు చెప్పిన మాటలు కూడా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఏపీకేఎస్ సంఘం చెప్పిన ప్రతి మీటింగ్కి ప్రతి దీనికి కూడా నా వీలైనంత వరకు నేను హాజరవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఒక ఆవేదనలోంచి పుట్టింది ఈ సంఘం. కళాకారులకు న్యాయం జరగడం లేదు, కళాకారుని ప్రభుత్వాలు పాలకులు గుర్తించడం లేదు. అలాంటి కళాకారులు గుర్తింపు తేవాలంటే మనం ఏమిటి చెయ్యాలి, ఏమిటి చేస్తే గుర్తింపు వస్తుంది అని ఒక ఆవేదనతో పుట్టిన సంఘం ఇది. అలాంటి ఆవేదన నాకు కూడా ఉండేది, కానీ అది ఆవిరైపోయింది. ఇప్పుడు నేను ఇంకేమి చేయలేని పరిస్థితులు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా నేను సహకరిస్తాను, నేను తప్పకుండా వస్తాను. ఇది అవసరం, మన కళాకారులకు అవసరం, కళారంగకి అవసరం. కాబట్టి తప్పకుండా చేద్దాం, మీరు పిలవండి, నేను వస్తానని చెప్పడం మీద నేను ప్రతి కార్యక్రమానికి కూడా రావడం జరుగుతుంది. అయితే ఈవేళ మా ఖండాపు గోవిందరావు గారు, మరి వెంకట ప్రతాప్ గారు, భాస్కర్ రావు గారు ఇలాంటి వారు అందరూ ముందుకొచ్చి ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నాకు చాలా ఆశగా ఉంది. నా ఆశ, నా యొక్క మా కోరిక అతి త్వరలో నెరవేరుతుందని నేను ముఖ్యంగా నమ్ముతున్నాను. అతి త్వరలో అంటే అదే సంఘాలను అన్నిటినీ సంఘటితం చేయడం, సంఘాన్ని సభ్యత్వం ఇవ్వడం. ఈ కార్డులు ఇవ్వడంలో మనవాళ్ళు అనుకుంటారు కార్డులు ఇస్తున్నారు కదా, మాకేమిటి ఇస్తున్నారు, మాకు ఇంకా ఏటి ఇవ్వలేదు, ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి, మాకు ఇంకా ఏమి ఇవ్వలేదు, ఎందుకు తీసుకున్నామని ఒక నిరుత్సాహపడతారు. అది కాదు, మనం ఈ సంఘాలని సంఘటితపరిచేందుకు ఉద్యుక్తమై చేస్తున్నాం. కానీ దీనికి ముందుగా కనీసం 15-20 లక్షల మంది కళాకారులు ఉంటారు మన ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి కళాకారులందరూ 15-20 లక్షల సభ్యత్వాలు తీసుకొని కార్డులు సంపాదిస్తే గవర్నమెంట్కి తెలుస్తుంది, ఓహో కళాకారులు 15-20 లక్షల మంది ఉన్నారా, వీరికి ఏది కావాలంటే అది ఇవ్వకపోతే మన తాలూకా పాలన గురించి ఎలాగ అనుకుంటారు, మనం ఎలా పరిపాలించగలం, మనం పరిపాలన ఏ విధంగా చేయాలని వారికి ఒక కోరిక తెలుస్తుంది. వారికి తెలియజేయాలంటే ముందు మనం కార్డులు తీసుకోవాలి. ఇది కార్డులు ముందు తీసుకోవడంలో ఉద్దేశం. ఇది ఏ సంఘాన్ని ఉద్దేశించి కాదు, ఏపీకేఎస్ఎస్ని ఉద్దేశించి కాదు, ఎవరి కార్డు వారిదే. ఇవి ఇండివిజువల్ కార్డ్స్ మాత్రం. కళాకారులు ఇంతమంది ఉన్నారని తెలియడం కోసం ఈ కార్డు తీసుకోవడం, కార్డులు ఇవ్వడానికి ఏపీకేఎస్ సంఘం చాలా కృషి చేసి కార్డులు తెప్పిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి చిన్న ఈర్ష్యలు ద్వేషాలు అవి మానేసి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మాత్రం దయించి మానిస్తే మనం బాగా ముందుకు వెళ్తామని మనవి చేస్తూ ఈ ఇంత సదవకాశాన్ని ఇచ్చిన ఈ సంఘానికి, 2 సంఘాలకు కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరందరూ సర్వత్రా కృషి చేస్తారని నమస్కారం. అంటారు పెద్దలు ఎడ్ల గోపాలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన మా సంఘంలో ఒక ముఖ్యులు, ఒక పెద్దలు. ఆయన గౌరవాధ్యక్షులుగా ఉండమని కోరాము. నన్ను ఏ సంఘంలోనూ విమర్శకండి, ఎప్పుడూ మీతో నేను ఉంటానని మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా చిన్న సభకి, పెద్ద సభకి అక్కడ ఒంగోలు రమ్మంటే ఒంగోలు వచ్చారు, అక్కడ ప్రదర్శన ఇచ్చారు. మంగాదేవి, గోపాలం గారు కృష్ణార్జున గయోపాఖ్యానం యుద్ధసీన వేశారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నారు.
అతని వయసును కూడా పక్కన పెట్టి ఇక్కడ నుంచి ఒంగోలు కారులో వచ్చారు. అంచేత ఆయనకి ఆయన 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 బిల్లింగ్ ఇవ్వలేదు కాబట్టి ఈ సంఘంలో పేరు లేదు, కానీ మా మనసుల్లో మన హృదయాల్లో ఏపీకేఎస్ఎస్ హృదయంలో గోపాలరావు గారు ఉన్నారు. ఇక రెండవది, ఇక్కడ సభ్యత్వం గురించి పెద్దలు చెప్పారు. ఇది గవర్నమెంట్ ఇంతకుముందు ఇచ్చింది ఒక ఐడెంటిటీ కార్డు, ఇప్పుడు సంఘం ఇస్తుందని. అది సంఘం ఇవ్వడం కాదు. అయితే ఐడెంటిటీ కార్డు ఇది గవర్నమెంట్ కార్డు. ఇది గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి కార్డుకి ఏపీకేఎస్ఎస్ కృషి చేస్తుంది. మన ఏపీకేఎస్ఎస్ సంఘాన్ని నేను కోరుతున్నది ఏమిటంటే, మన ఖండాపు గోవిందరావు లాంటి కన్వీనర్లు ప్రతి జిల్లాలో తొందరగా వేయాలని నేను మనపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే సంఘం పరిగెట్టాలంటే ఇలాంటి కన్వీనర్లు అవసరం. తర్వాత శ్రీకాకుళం జిల్లా పరిగెడుతుంది ఇవాళ. అలాగ ప్రతి జిల్లాలో పరిగెట్టించే కార్యక్రమం చేయాలని నేను వెంటనే మనవి చేసుకుంటూ వెంటనే ఆ కార్యక్రమానికి ఉద్యుక్తుల వాళ్ళని మనం చేసుకుంటున్నాను. తర్వాత ప్రతి కార్యక్రమానికి కూడా వెంకట ప్రతాప్ గారు అది ఏమిటి కావాలి మీరు ఆదేశించండి అన్నారు. నా ఉద్దేశం వాళ్ళు ఏం ఆదేశిస్తారో నేను చెప్పలేను, కానీ ప్రతి సమావేశానికి వారు హాజరై వారి ఉపన్యాసాన్ని ఇస్తే అది ఒక విప్లవ జ్యోతి. ఆ విప్లవాన్ని కళాకారులు విప్లవాన్ని తీసుకొస్తే కళాకారులు ప్రతి ఒక్కరు సభ్యత్వం మనం తీసుకోవాలి. మనం అందరం సంఘటితం కావాలి. మనలో ఈర్ష్యాద్వేషాలు వదిలిపెట్టుకోవాలి. మనం అందరం ఐకమత్యం ఉండాలని ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది. కాబట్టి ప్రతి సమావేశానికి కూడా వెంకట ప్రతాప్ గారిని పిలవాలని నేను మనపూర్వకంగా కోరుతూ మీ అందరూ సెలవుస్తాను. అందరికీ కూడా ముందుగా 2026 సంవత్సరం రావడానికి మధ్యలో 4 days ఉంది కాబట్టి కొత్తగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న పెద్దలకు, కళాకారులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు కార్యక్రమం గురించి 2 విషయాలు. మనం ఏపీకేఎస్ఎస్ తరఫున మన ఈరపాడులో ఈరోజు గుర్రం జాషువా గారి తాలూకా సంఘం తరఫున ఏపీకేఎస్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ ఒకటి, అలాగే సభ్యత్వ నమోదు చేయడం కోసం, చేసుకునే వాళ్ళకి కార్డులు ఇవ్వడం కోసం ఈరోజు ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు ఒకటి గ్రహించాలి, ఈరోజు పెట్టే కార్యక్రమం ఎందుకనేది పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు మన మేషారు మాట్లాడారు చాలా చక్కగా. మేమైతే మామూలుగా స్కూల్స్ రన్ చేస్తున్నారు, అతను కళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు అనుకున్నాం. కాదు, అతను ఒక కవికైనా సరే అంత స్పీడ్గా వస్తాయో లేదో తెలియదు, కానీ వాటర్ ఎలాగైతే పైప్లోంచి వచ్చేస్తుందో అలాగా వచ్చేస్తుంది. అందరం కూడా ఇంకా మాట్లాడితే బాగుంది అనుకున్నాం. అతనికి మా సంఘానికి పరిచయం చేసినందుకు భాస్కర్రావు గారు, గోవిందరావు గారు, ఈ సంఘానికి శ్రీకాకుళం జిల్లాలో పరిచయం చేసినందుకు ఎంత బలమంటే జిల్లా మొత్తం మీద కూడా కళాకారులందరూ కూడా చేరినంత బలం చేకూరిందని సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వచ్ఛందంగా సేవ చేయాలి, ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తేనే నిజమైన సేవ కింద ఉంటుంది. కాబట్టి ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఉన్నారు. మా ఏపీకేఎస్ఎస్ వ్యవస్థాపక బృందం ఒక్కొక్కరి గురించి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మేష్ గారు చెప్పారు, ఈరోజు ఎంత పెద్ద వ్యక్తులు వేదిక మీద ఉన్నారనేది మీకు విడమరిచి తెలియాలి. ఎందుకంటే నేను సంఘంలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి. ముందుగా డి పార్నేడు మేష్ గారు, పెద్దలు నమస్కారం. అతను టీచర్గా డిజైన్ చేసి ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజలకి ఎంత అవసరమైన సేవలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వంతో మమేకమై ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. అంత పెద్ద వ్యక్తి ఏపీకేఎస్ తరఫున కోరడం జరిగింది. మీరు కూడా ఉంటే ఈ సంఘానికి ఒక మంచి బలం చేకూరుతుందని చెప్పడం జరిగింది. మన తోటపల్లి దేవస్థానం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చిన్న తిరుపతిగా వెలిసిన వెంకటేశ్వర్లు తోటపల్లి దేవస్థానం మేష గారిది.
అక్కడ జట్టు ఆశ్రమం అనేది ఒకటి పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అతను ఎంత గొప్పవాళ్ళో ఎంత విలువైన వాళ్ళో మాకు తెలిసింది. దాన్ని బట్టి ఇందులో కోరడం జరిగింది. అలాగే ఈరోజు తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం మధ్యస్థంలో ఉండిపోతే ఇక్కడ నేనుండి కూడా ఇంద్రముండి కూడా ఇలాగా ఆ వెంకటేశ్వర్లు ఇలాగా ఉండడం ఏంటి ఆగిపోయిందని చెడ్డ పేరేటని అతను నడుము కట్టి మళ్ళీ మాకందరు కూడా భుజం తట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి, ఈ దేవాలయం మళ్ళీ చిన్న తిరుపతిగా ఇక్కడ మళ్ళీ పూర్వవైపు తెద్దామని ఒక ఉద్దేశంతో అతను కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈరోజు ఆగిపోయిన వెంకటేశ్వర ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం జరిగి సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మళ్ళీ ప్రతిష్ట కార్యక్రమం చేసి వెంకటేశ్వరుల్ని అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం అనేది కూడా జరిగింది. అంత పెద్ద వ్యక్తి, పెద్ద మనసున్న వ్యక్తి అతను స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి అతను మా ఏపీకేఎస్ఎస్లో ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, మేము కోరామని. అలాగే సోదరులు మా బ్రదరు ద్వారపేట రామ్మోహన్ రావు డాక్టర్ గారు ఎంఎస్ జనరల్ సర్జన్, మీకు కొంతవరకు తెలిసి ఉంటుంది. పార్వతీపురంలో ప్రాక్టీస్ పెట్టి 40 సంవత్సరాలు అవుతుంది. అతను పేదల కోసం అని చెప్పి హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఈరోజు 3 జిల్లాల్లో అవతల ఒరిస్సా ఎంత పెద్ద ఇది మన తాలూకా వ్యాధి అయినా సరే నిర్మూలన చేయడానికి అతను నడుము కట్టి ఈరోజు పార్వతీపురంలో ఉంటున్నారు. అతను కూడా గౌరవ శిష్యులుగా మా ఏపీకేఎస్ సంఘంలో ఉండడం జరిగింది. దానివల్ల గౌరవం పెరుగుతుందని మేము కోరడం కూడా జరిగింది. అలాగే మన వాసుదేవరావు గారు కూడా మన వేదిక మీద ఉన్నారు. అతను సాంఘిక నాటకాలు రచయిత, అలాగే భూమిభోగత్వం అని ఒక కార్యక్రమంలో కూడా అతను కర్ణం తాలూకా పాత్ర కూడా పోషిస్తారు. ఒకేసారి నేను చూశాను. భూమిభోగత్వం అంటే మామూలు భూమిభోగత్వం అనుకునేవాడిను, కానీ భాస్కర్ రావు గారి ఊర్లోనేమో నేను వాళ్ళక్కడ ప్రోగ్రాం స్వచ్ఛందంగా ఇచ్చారు, అప్పుడు చూశాను. అంటే భూభాగవతం అంటే ఇంత బాగుంటుందా, ఈ క్యారెక్టర్లు ఎంత బాగుంటాయా అంటే నటన క్యారెక్టర్లు అంటే అంత దినిగా అక్కడ ప్రదర్శించడం జరిగింది. అతను ఈరోజు మన మేష్ గారు, పారినేడు మేష్ గారితో చేదోడు వాదోడుగా కొన్ని సినిమాలు తీయడం, కొన్ని రచయితలు రచించడం అలాంటివన్నీ చేస్తూ ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఏపీకేఎస్ఎస్ సంఘంలో అతను కూడా సేవలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే మన మంగాదేవి గారు మీకు అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ అమెరికా కూడా వెళ్ళి వచ్చారు. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలు కూడా మొన్న ఆవిడకి ఇంటర్వ్యూ అయింది. అలాగే మంచి మంచి ఛానల్స్ ఈరోజు ఇంటర్వ్యూ చేసి ఆవిడ ప్రతిభనేమొచ్చి దేశం మొత్తం విదేశాల్లో కూడా ముందుకెళ్ళేటట్టుగా చేయడం జరుగుతుంది. అలాంటి ఆమె కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఏపీకేఎస్ఎస్ తరపున స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. అలాగే ఎడ్ల గోపాలం గారు, ఇప్పుడు మీరందరూ ఎంత అతను ఒక ఇది అతని శక్తి, అతని తాలూకా పేరు ప్రతిష్టలు ఎంతవరకు ఉన్నదనేది కూడా ఎంట్రన్స్లో ఒక బ్యానర్ పెట్టారు, చూసాము. నక్షత్ర పాత్రలు అతను ఎంత పెద్ద ఎత్తున ఎదిగారో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. అలాంటి పెద్ద ఆయన కూడా ఏపీకేఎస్ తాలూకా సేవలు ఉద్దేశించి గౌరవించి ఈరోజు అతను కూడా నేను మీ తరపున ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. వేదిక మీద ఉన్నారు. అలాగే భాస్కర్ రావు గారు, అలాగే గోవిందరావు గారు మీకు అందరూ పరిచయమే. ఇక్కడ మన పాలకొండ ఈరోజు గోవిందరావు గారు నేను ఏపీకేఎస్ తరపున మా పాలకొండ శ్రీకాకుళంలో నడుము కట్టి నేను కళాకారులు ఎక్కడున్నారు వెతికి నేను సభ్యత్వం చేయించి ఏపీకేఎస్ఎస్కి మంచి పేరు వచ్చేటట్టు చేస్తానని గోవిందరావు గారు కూడా ఈరోజు కార్యవర్గ సభ్యులుగా మాలో ఉన్నారు. అలాగే భాస్కర్ రావు గారు, అతనికి చెప్పాలంటే ఈరోజు ఏపీకేఎస్ఎస్ మన దేశంలోనే ఈరోజు ఛానల్లో యూట్యూబ్లో వెళ్తుందంటే స్వచ్ఛందంగా అతను చేసే కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే ఏపీకేఎస్ తరపున కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు మన్నలు వచ్చేటట్టుగా మన్నలు పొందేటట్టు చేస్తున్నారు. అతనికి మా ఏపీకేఎస్ తరపున అందరం కూడా ఎంత చెప్పినా సరిపోదు. అతను కూడా స్వచ్ఛందంగా ఎంత ఇస్తే వస్తారు. మనకి వీడియోలు తీయాలన్నా
మన ఛానల్స్ పంపించాలన్నా ఎంత అవుతుందో మీకు అందరికి తెలుసు. అలాంటిది స్వచ్ఛందంగా అతను ఈరోజు ఏపీకేఎస్ తరఫున సేవలు చేస్తున్నారు. అందుకు అతనికి కూడా మీకు అందరికి పరిచయం చేయాలి. అలాగే మంగాదేవి గారు, ఆయన గారు, సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు కూడా అతను మంగాదేవి గారి తరఫున ఏపీకేఎస్ఎస్లో కార్యవర్గ సభ్యులుగా ఉండు అతను కూడా స్వచ్ఛంద సేవలు చేయడం జరుగుతుంది. అలాగా మా ఏపీకేఎస్ఎస్ దీంట్లో ఈరోజు రాజు గారు ఉన్నారు, ఫోటోగ్రాఫర్. అతను రాలేదు. అతను కూడా ఏపీకేఎస్ తరఫున చాలా ఛానల్స్లో ఫొటోస్ పెట్టడం కూడా జరుగుతుంది సేవ చేసి. అలాగే చాలామంది ఏపీకేఎస్ తరఫున పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు. అందరికీ చెప్పుంటాను. వెంకటరమణ గారు మీకు తెలుసు కదా, ఇప్పుడు మొబైల్ వెంకటరమణ గారు, అతను హరిశ్చంద్ర నాటికిని బుక్కులో వివరంగా మళ్ళీ అతను వచనంతో సహా వర్ణించి రాయడం జరిగింది. ఆ బుక్ కూడా ఈరోజు ప్రచురించడం జరిగింది. అది ఈరోజు చింతామణి నాటకం అనేది ఎలాగైతే మరుగున పడిపోయిందో హరిశ్చంద్ర నాటకం మరుగున పడకుండా అందరూ తెలుసుకొని, భావం తెలుసుకొని ఇంకా ప్రజల్లోకి బాగా ఇంకా హరిశ్చంద్రుడి గురించి ఆ కాటిసీని గురించి తెలియాలని రాసి పెట్టడం జరిగింది. అంత పెద్ద ఆయన స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత పూర్తిగా నేను కళామతలికి సేవలు చేయడం కేపీసీఎస్ తరఫున ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అలాగా ఈ సంఘం కళాకారుల కోసం ఎక్కడైతే మరుగున పడిపోయి ఉండిపోతున్నారో కళలు ఉండి కూడా మన 66 కళలు కూడా మనం చేస్తున్నవన్నీ కళలే. వ్యవసాయం ఒక కళ, రైతులందరూ కూడా కళాకారులే. అలాగే ఏది కూడా విద్య అనేది కళలే. 66 ఉన్నాయి. 66 కళలకు సంబంధించి మరుగున పడిపోయిన కళాకారులందరికీ కూడా మన ప్రభుత్వం తరఫున, ఏ ప్రభుత్వం అవనియండి, ప్రభుత్వం తరఫున సేవలు అందించడం కోసం ఈరోజు ఏపీకేఎస్ఎస్ వ్యవస్థా బృందం అనేది ఒకటి రాష్ట్రంలో పెట్టడం అనేది జరిగింది. పెట్టి ఈరోజు 3వ సంవత్సరం దిగ్విజయంగా నెరవేరడం అనేది జరుగుతుంది. అందరూ నిస్వార్థపరులు కాబట్టి, ఏదే ఆశించిన వాళ్ళు కాబట్టి, ఎక్కడ కార్యక్రమం ఉందన్నా సొంత డబ్బుల ఖర్చులతో టైం వెచ్చించి ఈరోజు కళాకారుల కోసం, మేలు కోసం చేయడం కోసం ఈరోజు రావడం అనేది జరిగింది. అలాంటిది ఈరోజు చాలా సంతోషం. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలసలో ఈరోజు గోవిందరావు గారు, భాస్కర్ రావు గారు, మరి పెద్దలు మన సుందర రామారావు గారు ఏపీకేఎస్లో చేరిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మన శ్రీకాకుళం జిల్లాలో మన ఏపీకేఎస్ఎస్ని పేరు వచ్చేటట్టు చేయడం, కళాకారులను చేర్పించడం అనేది చేయడం జరుగుతుంది. మా తరపున మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చేస్తున్నాను. అలాగే మా కేపీఎస్కేఎస్ తరపున ఎవరైనా పెద్దలు ఉంటే మర్చిపోతే అందరి గురించి కూడా చెప్పాను. ఇంకుంటే మర్చిపోతే ఎవరు కూడా బాధపడద్దు, మన్నించాలని చెప్తున్నాను. అలాగే లోకల్ సర్పంచ్ గారు, అతను కూడా చాలా మంచి భావం. అతను కూడా కవి టైప్లోనే చెప్పడం జరిగింది మన కళల గురించి. అలాగే ఈరోజు మన ముందున్నారు మేష గారు. అసలు మామూలుగా మన కళల మీద, కళాకారుల మీద అభిమానం మీద వచ్చారని గోవిందరావు గారు చెప్తే మేము అనుకున్నాం. కాదు, అతను మన గుర్రం జాసురావు గారు ఎలాగో అతను కూడా రేపు పొద్దున ఈ ఏపీకేఎస్ఎస్లో మంచి పేరు తెచ్చుకొని అతను కూడా రేపు చరిత్రలు నిలబడే కవిగా మారుతారని నా తలకు అభిప్రాయం. అతనికి మా అందరి తరఫున ధన్యవాదాలు, ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాం. అతను అనేటట్టుగా 10 నిమిషాలు కాదు, 3 గంటలైనా అతని గలం ద్వారా వస్తుంది, సరిపోదు. ఎంత చెప్పినా అతని టైము సరిపోదు. దీన్ని బట్టి చూస్తే మేమందరం అతని గురించి కూడా మాట్లాడాలి కాబట్టి మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. మా ఏపీకేఎస్ తరఫున అతనికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత మీ దగ్గరికి వస్తాం. శ్రీకాకుళం ఆమదాల వలసలో మీరు కూడా ఒక మూల స్తంభంగా ఇప్పుడు భాస్కర్ రావు గారు, గోవిందరావు గారు, సుందర నారాయణరావు గారు, మీరు 4 స్తంభాలుగా ఇప్పుడు కుదిరారు. దీనికి డోకా ఉండదు. మన శ్రీకాకుళం జిల్లాలో ఏపీకేఎస్ అనేది చాలా దిగ్విజయంగా నెరవేరుతుందని మాకు దీన్ని బట్టి బాగా తెలుస్తుంది. మన ఈరపాడులో ఇంత పెద్దలు, ఇందాక మన పెద్దలు అనేటట్టుగా ఇంత పెద్దలు ఉన్నారు. మంగాదేవి గారు పద్యం పాడుతుంటే వాళ్ళు అలా దృష్టి సారించి మేషగారు అన్నట్టుగా బుర్రలు ఇలా ఊపుతున్నారంటే అంటే ఎంత బాగా పాడుతున్నారు, ఎంత గొంతు భగవంతుడు ఆమెకి ఇచ్చారు అనేది అందరూ గ్రహించారు. పెద్దలు వచ్చారు కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే పేరున కళాకారులందరూ కూడా సభ్యత్వం తీసుకోండి.
ఏపీకేఎస్ఎస్ నేమ్ వచ్చి ముందుకెళ్ళేట్టు చేయండి. గవర్నమెంట్ తరఫున ఏవైనా సంక్షేమ పథకాలున్నా ఇబ్బందులున్నా మీరందరూ మా ఏపీకేఎస్ తరఫున వినియోగించుకుంటారని మా తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, ధన్యవాదాలు జై సార్. ఏపీకేఎస్ఎస్. ధన్యవాదాలు సార్. అందరి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు, కళా బృందం, కళాప్రీతులు, కళా పోషించే నైపుణ్యం ఉన్న మహా వ్యక్తులైన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మెట్టూరు బిట్త్రి గ్రామం తరపు నుండి, అలాగే మా నిక్నేము ఇరపాడు మా పూర్వం పేరు, మా గ్రామము, మా గ్రామ ప్రజల నుండి, మా తరపు నుండి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ కార్యక్రమం గుర్రం జాషువా గారు ఎక్కడో పుట్టి ఇక్కడ పూజింపబడుతున్నారు అంటే అది కళా నైపుణ్యంలో గొప్ప వ్యక్తిగా పేరు పొందినందుకే ఆయనకి ఈరోజు ఈ మారుమూల గ్రామం కూడా ఆయన దువతారుడిగా ఈరోజు స్మరించుకునే రోజు వచ్చినది అంటే కారణం ఆయనకున్న కళా నైపుణ్యాన్ని నవయుగ కళా చక్రవర్తిగా బిరుదు పొందినందుకు, ఈ సమాజానికి సమాజంలో ఉన్న నైపుణ్యం, మన యొక్క జీవన విధానం, మన యొక్క ఆచార వ్యవహారాలు ఈ కళ ద్వారా సమాజానికి ఆయన తెలిపించి ఒక కవిగా, ధ్రువతారుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పుకోవడానికి ఒక కారణం. తరువాత ఆయన గుంటూరులో మన పెద్దలు చెప్పారు డేటు, వినుకొండలో పుట్టారు. 1895 సెప్టెంబరు 28న పుట్టారు. అక్కడికి 75 సంవత్సరాలు ఆయన జీవన శైలిలో తర్వాత కాలం చెల్లారు. అయినప్పటికీ ఈరోజు 129వ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా మన మెట్టూరు బిట్త్రి మరియు పరిసర గ్రామ కళాకారుల బృందం ఈ గుర్రవ జాషువా పేరుతో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. దానికి పెద్దలకు అందరికీ రుణపడి ఉన్నాము. అలాగే మా పెద్దలు పూజ్యులు శ్రీ పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారికి మా గ్రామం విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా వయసు వాళ్ళ అనుభూతి లేకపోయినప్పటికీ మేము విన్నది ఎడ్ల గోపాలం గారు అంటే ఈ జిల్లాకే వన్ని తెచ్చిన ఘానశీలి. ఆయన ప్రోగ్రాం ఉందంటే వేల కొద్ది జనాలు పొంగి పరిగెట్టే రోజులు ముందు రోజుల్లో ఉండేవి. ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం. ముఖ్యంగా ఆయన మా తూర్పు కాపు ముద్దు బిడ్డగా, నేను తూర్పు కాపు జిల్లా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా అనేక సార్లు రాష్ట్ర స్థాయి సభల్లో ఆయన పాదాభివందనాలకి మాకు అవకాశం ఎన్నోసార్లు కల్పించారు. ఇదే కాదు, చాలాసార్లు మా ఇద్దరికి ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం అనేకసార్లు. కానీ ఈరోజు మా గ్రామంకి వస్తారని ఈ కళలో కూడా ఊహించుకోలేదు. ఈరోజు తమరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేసిన మా లోకల్ కళాకారులైన మా తాతగారు గేదెల సుందరనారాయణ గారు అయితేనేమి, అలాగే మా పెద్దలు కళాకారులు సుంజా లక్ష్మణరావు గారు అయితేనేమి, అలాగైతే మా మేనమామ వారిని గోవిందరావు గారు అయితేనేమి, మిగతా తదితర పెద్దలందరూ కృషి ఈరోజు వ్యక్తి, మహా గుణశాలి, మహా గాయశాలి, మహా పేరున్న వ్యక్తి పద్మశ్రీ అవార్డుతో గ్రహీత ఈరోజు మా గ్రామానికి వచ్చారంటే మా పుణ్యఫలమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీని గురించి చెప్పాలంటే ఈరోజు గుర్రం జాషువా గారికి ఎందుకు గుర్తించుకున్నాం, ఒక వ్యక్తి పెద్దలు చెప్పారు, ఒక వ్యక్తి పుట్టాడు అంటే దానికి ఒక ఔన్నత్యం కలిగించిన ప్రతి ఒక్కరు అందరూ అయిపోరు, లక్షల్లో ఒకరు. అటువంటి వ్యక్తుల్లో గుర్రం జాషువా గారు పెద్దలు చెప్పారు. కొంతమంది వ్యక్తులు పుట్టి భూమి మీద ఉన్నే లేని జమగా కొంతమంది మిగిలిపోతారు. కొంతమంది వ్యక్తులు కాలం చెల్లి కొన్నాళ్ళ తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో జీవిస్తారు. అంటే నిదర్శనం ఈరోజు మనం జరుపుకున్న ఈ గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా జరుపుకున్నదే కారణం. ఎందుకంటే తమరు ఆయన 129 సంవత్సరాలు అయింది. అయితే
75 సంవత్సరాలు జీవించారంటే 71లో చనిపోయారు. నేను పుట్టే అంటే ఇంచుమించు 55 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. కానీ ఈరోజు మన అందరి ముందు మన అందరి మధ్యలో మెలిగే విధంగా ఆయన నామం స్మరించుకుంటున్నామంటే ఆయనకు వచ్చి గుర్తింపు అంటే ఈ కళే అంతటి వాటిని చేసి అంత గుర్తింపు తెచ్చి ఈరోజు మన ముందు గుర్రం జాషువాని ఎప్పుడు చూడండి వినంది కనంది మనము ఆయన ఫోటో మన కళ్ళల్లో మెరుగుతుంది అంటే అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగించి స్థాయి వచ్చిందంటే ఆ కళాకారులు కళను అలంకరించిన వాళ్ళే కళాకారులు, కళను పోషించే వాళ్ళే కళాకారులు తన కష్టాన్ని ప్రజల్ని వినిపించే వాళ్ళే కళాకారులు. అటువంటి అందరూ ఉండిపోరు, లక్షల్లో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో మనం ఈరోజు జీవిస్తున్నది గర్విస్తున్నాం. అదేవిధంగా ఈ కళాకారులు భారతదేశం ఈ కళను పోషించే దీంట్లో ముందంజలో ఉన్నది. ఈ కళల ద్వారా మన తాలూకు ఆచార వ్యవహారాలు, మన నైపుణ్యం, మన జీవన శైలి ఇవన్నీ మన రాబో తరాలకి గుర్తు చేసే విధంగా కళని పోషిస్తున్నారు. ఇప్పుడు మీరు విన్నారు ఎన్నో మనం మైకుల్లో మ్యూజిక్ సిస్టంలు ఇప్పుడైతే వింటున్నాం. పూర్వం రోజుల్లో ఈ సంగీతం కానీ పాట కానీ అవన్నీ ఉండేవి. అవి మరుగున పడిపోకుండా మీరంతా మళ్ళీ రాబో తరాలు మన భావితరాలు మన పిల్లల్ని గుర్తు చేసి ఉన్నాయని ఒక ఆనవాయితీలు తెలిపినందుకు మీ అందరికీ ఈ కళాపీఠ దర్శకులందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా మా గ్రామం చరిత్ర చెప్పుకోవాలంటే మా గ్రామం ఈ కొత్తూరు మండలే కాదు, ఈ 4-5 మండలాల్లో కూడా సగర్వంగా చెప్పుకునేది ఏంటంటే సువిలసమైన గ్రామము, 100 ఎకరాలు కలిగిన గ్రామము, రాజుల చరిత్రలో ఉన్న పెద్దల గ్రామము. ఇది భక్తి భావనకి ముఖ్యం ముందుండే మా గ్రామము. అయితే మా కర్మకాలి ఈరోజు బాధితులు చేసినట్టే మేము నిర్వాసితంగా 100 ఎకరాలు కోల్పోయాము, మా గ్రామ చరిత్రని కోల్పోయాము. కానీ ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే పిల్లలు ఇప్పుడే జన్మించిన పిల్లలు ఏ విధంగా అంచెలంచెలు ఎదుగుతున్నారో ఈ కొత్త గ్రామాన్ని మేము ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. ముందుగా మా గ్రామ పెద్దలందరూ సహకరించి మేము వెళ్తున్నాము. మా గ్రామం మా చరిత్ర ఉన్నది. మా గ్రామంలో కళాకారులైన మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి క్రీస్తు కేసులు ఆర్బిని వాయించారు సొంట్యాన్ దాలినాయుడు గారు, క్రీస్తు కేసులు గులేంద్ర కామినాయుడు గారు, అలాగే ఇప్పుడు మన మధ్యలో ఉన్న సొంట్యాన్ లక్ష్మణరావు గారు, ఆయన మహా గాయశాలి, ఆయన కూడా హరిశ్చంద్ర డ్రామాలు వేశారు. తర్వాత మేసాల చిన్నవారు గారు ఆయన హార్మోనియం వాయిస్తారు. అలాగే పార్న గోవిందరావు గారు, ఇటువంటి కళాకారులు ఉన్న గ్రామం కూడా మేము గర్విస్తూ మీ అందరికీ మా గ్రామం తరఫున మా గ్రామ విషయాలు మీకు చెప్తూ ఈ అవకాశం అంతా మీరు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ మళ్ళీ మా గ్రామంకు విచ్చేసి ఇటువంటి కొన్ని కార్యక్రమాలు జరిపిస్తారని మా పర్సనల్గా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆంధ్ర రాష్ట్రంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటే మహా నటులు, గాయకులు, కళాకారులు, కళాపోషకులు, కళాభిమానులు అందరూ మరి గుర్రం జాషువా గారి ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ అందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, అలాగే కళాభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి కాదు, నేను మాట్లాడలేను కూడా, చెప్తున్నాను తక్కువలో మాట్లాడి. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీకేఎస్ఎస్ వారు పార్వతీపురం చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి కళాకారులకి అందరికీ అంటే మేమున్నాము, మనమందరం కలిసికట్టుగా అంటే ముందుకెళ్తే కళాకారులు ముందుకెళ్తే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వం నుండి సాధించగలము, ఏ పద్ధతినైనా సరే మనం అందరం కలిసికట్టుగా ఉండడం మాత్రం చాలా ధర్మము. అది మంచి మాట, మంచి కార్యక్రమం. కాబట్టి దీనికోసం చాలా కష్టపడి ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులకు అందరికీ ఒక కలయికగా చేస్తూ ఒక యూనియన్గా కళాకారులందరూ ఉంటే ప్రభుత్వం నుండి మనం ఏదైనా సాధించగలమని మంచి ఉద్దేశంతో ఈ ఏపీకేఎస్ఎస్ వారు నిర్వర్తించిన కార్యక్రమం చాలా ధన్యవాదములు. చాలా మంచి కార్యక్రమం తలపెట్టారు. కళాకారులకు అందరికీ దీనివల్ల ఉపాధి
కలిగించే అవకాశాలు ఉన్నాయి అనేసి కూడా కోరుకుంటున్నాము, చేస్తారనేసి కూడా అనుకుంటున్నాం. మరి పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమంది ఈ గ్రామంలో చాలా మంచి కార్యక్రమం తలపెట్టినటువంటి గౌరవనీయులు సుందరనారాయణ గారికి, మరి గోవిందరావు గారికి, వీళ్ళందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ మరి ఎక్కువ మాట్లాడలేను కాబట్టి పెద్దలకి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న మేమందరం గొప్ప వాళ్ళమని, ఎదురుగా ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళమని ఏం కాదు. మేము బయట ఊరు నుంచి వచ్చామని మీ ఊరికి అతిథులం కాబట్టి మాకు కాస్త పీట వేసి కూర్చోబెట్టారు, అంతే తేడా మన మధ్య. కానీ మనుషులుగా, కళాకారులుగా, మనోభావాలుగా, భారతీయులుగా, పౌరులుగా అందరూ సమానమే. పొద్దున్న చక్కటి నృత్యం ప్రదర్శించినటువంటిది మహిళా బృందానికి శిరస్సు వంటి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎంత లయబద్ధంగా వేశారు, చాలా చక్కగా ప్రదర్శించారు. కళ ఎవరి సొత్తు కాదు. పండిత పామరులలో కార్మికుల ఆటపాటల్లోంచి పుట్టింది కళ. అంతరించిపోతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయడానికి చేతులొడ్డిన ఆ మహామనిషికి శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నానంటాడు శంకరవరణం సినిమాలో శంకర శాస్త్రి పాత్ర ద్వారా విశ్వనాథ్. అలాగే ఈ కళాకారులకి సంఘం ఎందుకు కావాలి? ఈ చిన్న చిన్న సంఘాలన్నీ ఒక పెద్ద సంఘం ఒక గొడుగు కిందకి ఎందుకు రావాలి? ఎందుకు ఆవశ్యకత వచ్చింది? ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అంత ఉపద్రవం ఏమొచ్చింది? వచ్చింది, ఖచ్చితంగా ఉపద్రవం వచ్చింది. కళాకారుడు అంటే పద్యనాట కళాకారుడే కాదు, బుర్రకథ కళాకారుడు కాదు, హరికథ కళాకారుడు, తప్పెడి గుళ్ళు కాదు, చెక్క భజన కాదు, మన భజన యజ్ఞం చేసేటువంటి భజన కళాకారులే కాదు, ప్రతి ఒక్కరు కళాకారులే. అన్ని రకాల కళాకారులు, తెలుగు ప్రాంతంలో ఉన్న అన్ని రకాల కళాకారుల్ని ఒక సంఘంగా ఈ అందరినీ ఒక సంఘంగా ఒక గొడుగు కింద తీస్తే రెడ్డినాడు, కాపునాడు, కమ్మనాడు, వెలమనాడు కాదు, కళానాడు అనేది నిర్వహించాలి మనందరం. అప్పుడు మన వైపు దిగ్గున తలెత్తి చూస్తాయి రాజకీయ వర్గాలు ఈ ఓటు బ్యాంక్ని క్యాప్చర్ చేసుకోవడానికి. అప్పుడు మన వైపు తలలు తిప్పుతాయి, ఏం కావాలి నాన్న మీకు అని అడుగుతాయి. లేకపోతే ఏం జరుగుద్ది? మహా సాంఘిక సంస్కరణలతో ఆ లక్ష్యంతో రచించినటువంటి కాళ్ళకూరు నారాయణరావు గారు రాసినటువంటి సందేశాత్మకమైనటువంటి చింతామణి నాటకాన్ని ఏకపక్షంగా కనీసం ఇటువంటి పెద్దలను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిషేధించేటువంటి ధైర్యం ప్రభుత్వాలకు ఎలా వస్తుంది? కళాకారుల మధ్య అనైక్యత ఉంటుందనేటువంటి నమ్మకం, కళాకారుడు ఒకరితో ఒకటి కలవడనేటువంటి నమ్మకం, కళాకారులు ఒక సంఘంగా ఏర్పడని నమ్మకం. డప్పు కార్మికులకి సంఘం ఒక గొడుగు కిందకి సంఘం పెడతారు, చెప్పు కార్మికుల సంఘం పెడతారు, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం పెడతారు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, రిక్షా కార్మికులు, కళ్ళు కార్మికులు, అందరికీ సంఘాలు ఉంటాయి. కానీ ఈ కళాకారులు అందరూ కలిపి రాష్ట్రంలో ఒక సంఘంగా ఏర్పడరు. ఎందుకంటే ఒక కళాకారుడు నచ్చడు అనేది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని బ్రద్దలు కొట్టడానికే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ సంఘం పెట్టాం. ఇది ఇంతింత వటిలింత ఏదో ఒకనాడు ఇందాక నేను చెప్పినట్టు రెడ్డి నాడు, కాపు నాడు, కమ్మ నాడు కాకుండా, వెలమనాడు కాకుండా కళాకారుల నాడు అనేది ఆ రాష్ట్రం మొత్తం మీద ఒక కేంద్ర బిందువు దగ్గర ఒక మహా సముద్రంలాగా, సింధులాగా కళాకారులందరికీ తరలి వచ్చేటువంటి రోజులు వస్తాయి. ఎందుకంటే కరోనా కర్కశ కరాలి నృత్య హేళ జరిగినప్పుడు, కరోనా కష్టకాలంలోనూ కళాకారులకు ఉపాధి లేక, నాటకాలు లేక, పట్టగడవక వృత్తి కళాకారులు ఆకలితో అల్లాడిన రోజున అందరినీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం కళాకారులు మాత్రమే ఎందుకు విస్మరించింది? ఆ ఆవేదన నుంచి పుట్టింది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం. అందరినీ కలుపుకుపోవాలి, అందరినీ ఒక త్రాటి మీదకి తేవాలి, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలి. దయచేసి మీ ఊరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మా భావజాలంతో మీ తాలూకు భావజాలాలు సుందరనారాయణ గారి అండ్ మీ అందరు గ్రామస్తులందరూ కళాకారులు అందరి తాలూకు భావజాలాలు మాలో కలిసినందుకు, మాతో అడుగు వేసి నడుస్తామన్నందుకు, కథం తొక్కేందుకు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు భాగస్వాములు అవుతారని మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నటువంటి కళాకారులకు ఈ గ్రామస్తుల 50 మందికి శిరస్సు పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కవి కోకిలగా, కవి దిగ్గజగా, మధుర శ్రీనాథ్గా పేరుగాంచినటువంటి శ్రీ గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండ అనే గ్రామంలో లింగమ్మ వీరయ్య దంపతులకు 1895 సెప్టెంబర్ 28వ తేదీన వినుకొండలో జన్మించడం అనేది జరిగింది. వినుకొండలో కూడా కళాపీఠం లేదు, ఇరపాడులో, మెట్టూరులో ఉంది. ఈ ధ్వని వినుకొండకి వినిపిస్తుంది. ఇక్కడ మనం చేసే ఈ చప్పట్లు,
కవి మీద నుంచి చాలా సంతోషపడతారు. ఎక్కడ శ్రీకాకుళం డిస్టిక్, ఎక్కడ గుంటూరు. గబ్బిలం ద్వారా, ముంతాజ్ మహల్ రచన ద్వారా, నేతాజీ, బాపూజీ, ముసాఫర్లు మొదలైనటువంటి అద్భుత ఖండకావ్యాలు రచించి ఆధునిక తెలుగు సాహిత్యంలో కవి కోకిలుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి పేరు మీదుగా ఎక్కడా కళాపీఠం లేదు. కవుల పేరు మీద కళాపీఠాలు అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ మరి ఏ రాష్ట్రంలో లేదు. అది మన ఇరపాడు, మన మెట్టూరుకే చెందింది.